వెల్కమ్ టు మై ఛానల్। ఈ రోజు అమ్మ వంటల రుచిలో చాలా ఈజీగా గోధుమ పిండితో మాల్పువా ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం। ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు పాల పొడి, చిటికెడు ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోసల పిండిలా కలుపుకోవాలి। ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని వేరొక బౌల్లో 1 కప్పు పంచదార, 1/2 కప్పు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి। ఇందులో చిటికెడు కేసరి ఫుడ్ కలర్ వేస్తున్నాను। మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు। ఈ పాకం వచ్చేసి కొద్దిగా జిగిరి అయ్యేటట్లుగా పాకం పట్టుకోవాలి, లేత పాకం। మనం గులాబ్ జామున్కి ఎలాగైతే పాకం పట్టుకుంటామో ఆ విధంగా పాకం తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకొని వేడైన తర్వాత తయారు చేసుకున్నటువంటి పిండిని మాల్పువా తయారు చేసుకోవాలి। వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి। ఇవి పైకి వచ్చిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం। ఇదే విధంగా అన్ని మాల్పువాలను తయారు చేసుకోవాలి। తర్వాత తయారు చేసుకున్నటువంటి పంచదార పాకంలో ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులకు తిప్పుకొని వెంటనే తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి। వీటిని ఎక్కువసేపు నాననివ్వనవసరం లేదు। ఇవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి, 2 రోజుల వరకు పాడవకుండా కూడా ఉంటాయి। ఇలా అన్ని తయారు చేసుకుని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పైన కొద్దిగా యాలకుల పొడి, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుందాం। గోధుమ పిండితో రుచికరమైన మాల్పువా రెడీ అయ్యింది। మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।